శ్రీమాత్రే నమః. భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన శక్తివంతమైన శక్తిపీఠాలలో ఒకటి కామాఖ్యాదేవి ఆలయం. అయితే ఆ ఆలయం గురించిన రహస్యాలను, విశేషాలను, ఆధ్యాత్మిక కథనాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సతీదేవి దేహాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖండించగా ఆమె యోని భాగం ఈ ప్రాంతంలో పడిందని విశ్వసిస్తారు. అందుకే ఈ క్షేత్రం స్త్రీ శక్తిని, సృష్టి శక్తిని ప్రతీకగా భావించబడుతుందని మనకి పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా మహిళలకు వచ్చే ప్రతి నెల ఋతుస్రావం లాగానే అమ్మవారికి కూడా ఋతుస్రావం జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి. దానిని ఒక పెద్ద మహా పండుగలాగా కూడా చేసుకుంటాము. అంబుబాచి మేళా అంటారు. అది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికన్నా ముందు అసలు సతీదేవి తనువుని ఎందుకు చాలించింది, దక్ష యజ్ఞానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, అమ్మవారు అక్కడ ఎందుకు దహనం అయిపోయింది అనే విషయాన్ని తెలుసుకుందాం. సతీదేవి తన తండ్రి దక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞానికి వెళ్ళాలని కోరుకుంది. కానీ శివుడు అడ్డుకున్నాడు. ఎందుకంటే శివునికి పిలుపు లేదు, దక్షుడు శివుణ్ణి పిలవలేదు. అయితే పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, అది మనకు మృత్యువుతో సమానము అని చెప్తాడు. అయినా కానీ సతీదేవి వినదు. అయితే సతీదేవిని ఏమంటాడు అంటే, శివుడు నువ్వు ఎంతైనా దక్షుని కుమార్తెవి కదా, దాక్షాయినివి కదా అని అంటాడు. ఆ మాట సతీదేవికి ఎంతో బాధని కలిగించింది. ఎంతో ఇష్టపడి ప్రేమగా తన తండ్రి వద్దన్నా కానీ శివునిని పెళ్లి చేసుకుంది సతీదేవి. ఆ శివుడే ఆ విధంగా మాట్లాడే వరకు సతీదేవికి కోపము, ఆవేశము, దుఃఖము, బాధ అన్నీ కలిగాయి. ఆ బాధతో సతీదేవి తన దివ్య శక్తిని ప్రదర్శిస్తూ 10 మహావిద్యల రూపాలని ధరించింది. అంటే శివుని చుట్టూ అన్ని దిక్కుల వైపు నుండి ఈ రూపాలనేది ఆవరించి శివుడిని ఆశ్చర్యపరిచాయి. శివుడే భయపడిపోయాడు. 10 దిక్కుల 10 రూపాలు కనిపిస్తున్నాయి. కాళీ, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, మాతంగి, కమలాత్మిక, ఈ విధంగా అమ్మవారి 10 రూపాలు 10 శక్తులుగా ఆవిర్భవించాయి. అప్పటి నుండే దశమహావిద్యలుగా ప్రసిద్ధికెక్కాయి. ఈ 10 రూపాలను దర్శించిన తర్వాత శివుడు సతీదేవి పరాశక్తి స్వరూపమని గ్రహించి ఆమె సంకల్పాన్ని గౌరవించాడు. ఆ తర్వాత సతీదేవి దక్షయజ్ఞానికి వెళ్ళడం, అక్కడ అవమానాన్ని భరించలేక యోగాగ్నిలో అమ్మవారు దేహత్యాగం చేయడం జరిగింది. అదేవిధంగా మనకి పురాణాల కథన ప్రకారం శివుడు అమ్మవారిని ఎత్తుకొని తాండవం చేస్తూ ఉన్న సమయంలో విష్ణుమూర్తి ఆ తాండవాన్ని ఆపడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో అమ్మవారి యొక్క దేహాన్ని ఖండించడం వల్ల ఆ పడ్డ ఖండాలని అమ్మవారి యొక్క శక్తిపీఠాలుగా గుర్తించడం జరిగింది. ఎవరైతే ఆ శక్తిపీఠాలని కొలుస్తారో వారందరికీ కూడా మంచి జరుగుతుంది అని కూడా శివుడు మనకి వరంగా ప్రసాదించాడు. అయితే అమ్మవారు దేహత్యాగం చేసింది యజ్ఞంలో కదా, అమ్మవారి బూడిద అయిపోయిన తర్వాత అమ్మవారి దేహం ఎక్కడిది, అమ్మవారి దేహాన్ని పట్టుకొని తాండవం ఏ విధంగా చేశాడు మహాశివుడు అని అందరికీ సందేహం వస్తుంది. అయితే అమ్మవారు అక్కడ సింహాసనం మీద కాళీమాతగా కూర్చొని తన దేహాన్ని, అంటే తను ఇంకొక అమ్మవారిని సతీదేవిని సృష్టించి తన ఛాయా సతీదేవిగా అమ్మవారు ఆ యజ్ఞగుండంలో పడిపోవడం జరిగింది. సతీదేవి ఇక్కడ తను చాలించింది. అయితే ఆ దేహాన్ని పట్టుకొని శివుడు, మాయా శరీరాన్ని పట్టుకొని శివుడు తాండవం చేస్తూ ఉన్నాడు. ఆ దేహాన్ని కూడా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖండించడం వల్ల శివునికి ఉగ్ర రూపం వచ్చి ఇంకా ఉగ్ర తాండవం చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో నారదుడు వచ్చి శివతాండవాన్ని ఏదో విధంగా ఆపడం జరిగింది. అప్పుడే నారదుడిని శివుడు ప్రశ్నించడం జరిగింది. ఇంతటి మహాఘోరాన్ని చేసింది ఎవరు, నా ఈ ఆనందాన్ని కూడా చూడలేక ఆపిందెవరు అని అంటే విష్ణుమూర్తి అని చెప్తే అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఇంతటి వియోగంతో నేను బాధపడుతున్నా కానీ కనీసం సతీదేవి తనువుని కూడా నా దగ్గర ఉంచకుండా చేసినవు, నువ్వు కూడా ఇంకొక జన్మలో వియోగాన్ని తప్పకుండా అనుభవిస్తావు అని శాపాన్ని పెడతాడు. అప్పుడు విష్ణుమూర్తి, అంటే ఈ శాపనాలు ఇవన్నీ పెట్టుకోవడం కూడా అది మానవ ఉద్ధరణ కోసమే కానీ వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు సతీదేవి కూడా ఇది మానవుల ఉద్ధరణ కోసమే జరిగిన తారాదేవి, ఇవన్నీ దశమహావిద్యలు ఇవన్నీ కూడా మానవుల ఉద్ధరణ కోసమే జరిగినవి. దేవుడు చేసే ప్రతి లీల మానవుడి యొక్క భవిష్యత్తుకి, మహోన్నతికి ఉపయోగపడేవిగానే ఉంటాయి. అప్పుడు విష్ణుమూర్తి నవ్వి, సరే ఇది కూడా నా మంచి కోసమే, వచ్చేది నాది రామావతారం, ఆ రామావతారంలో ఎలాగో నాకు భార్యా వియోగం తప్పదు, సీతా వియోగం తప్పదు అని అంటాడు.
అయితే ఇప్పుడు మనం కామాఖ్య ఆలయం యొక్క రహస్యాన్ని తెలుసుకుందాము. ఈ క్షేత్రం స్త్రీ శక్తి, సృష్టి శక్తికి ప్రతీకగా భావించబడుతుంది. ఆలయంలో విగ్రహం ఉండదు. కామాఖ్య ఆలయంలో ఇతర దేవాలయాల్లో లాగా అమ్మవారికి విగ్రహం ఉండదు. గర్భగుడిలో సహజంగా ఏర్పడిన రాతి చీలిక ఉంటుంది. ఆ చీలికలో ఎప్పుడూ సహజ సిద్ధంగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. దీనిని అమ్మవారి స్వరూపంగా భక్తులు భావిస్తారు. అయితే అంబుబాచి మేళా ఆలయం 3 రోజుల మూసివేత ఏమిటి అంటే, ప్రతి సంవత్సరము జూన్ నెలలో జరిగే అంబుబాచి మేళలో అమ్మవారు రజస్వల అవుతారని స్థానిక విశ్వాసం. ఆ 3 రోజులు ఆలయాన్ని మూసివేస్తారు. 4వ రోజు ప్రత్యేక పూజల అనంతరం దర్శనం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో భక్తులకు ఎరుపు రంగు వస్త్రాన్ని ప్రసాదంగా ఇస్తారు. అది అమ్మవారి ఆశీర్వాదానికి చిహ్నంగా భావిస్తారు. దానిని అందరూ ఇళ్లలో పెట్టుకుంటే అందరికీ సిరి సంపదలు కలిగి, దుఃఖాలు తొలగి, కష్టాల నుండి బయటపడతారు అనేది కూడా మనకి పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అయితే కామాఖ్య ఆలయం తాంత్రిక సాంప్రదాయానికి ప్రధాన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. దేశ విదేశాల నుండి తాంత్రిక సాధకులు ఇక్కడకు వచ్చి సాధనలు చేస్తారని విశ్వసిస్తారు. గర్భగుడిలో రాతి చీలిక నుండి ఎప్పుడూ నీరు చూస్తూ ఉండడం ఆలయంలోని అత్యంత విశేషంగా భావిస్తారు. ఆ నీటిని పవిత్ర తీర్థంగా స్వీకరిస్తారు. కామాఖ్య ఆలయ మహిమలు ఏమిటి అంటే, 51 శక్తిపీఠాలలో అత్యంత ప్రసిద్ధమైన వాటిలో ఒకటి. సంతాన ప్రాప్తి, శక్తి, ఐశ్వర్యం కోసం భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. అయితే పురాణాల ప్రకారం కామాఖ్య అనే పేరుకు సంబంధించిన కథ కలిక పురాణం మరియు శాక్త సంప్రదాయంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. అదేమిటి అంటే, తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను తీవ్రంగా బాధించేవాడు. అతనిని సంహరించగలవాడు శివుని కుమారుడు మాత్రమే అనే వరం ఉండేది. అయితే శివుడు సతీదేవి దేహత్యాగం చేసిన తర్వాత తీవ్ర తపస్సులో ఉండిపోయాడు. దీంతో దేవతలు ఆందోళన చెందారు. అప్పుడు వారందరూ కలిసి కామదేవుణ్ణి ప్రార్థించారు. శివుని తపస్సు భంగం చేయమని కోరారు. అప్పుడు వసంత ఋతువులో కామదేవుడు తన పుష్పబాణాన్ని శివునిపై సంధించాడు. అదే సమయంలో పార్వతి శివుని సేవలో ఉండేది. శివుని ధ్యానం భంగం కావడంతో ఆయన కోపంతో 3వ నేత్రాన్ని తెరిచాడు. ఆ అగ్ని జ్వాలలకు కామదేవుడు వెంటనే భస్మమయ్యాడు. ఈ సంఘటననే కామదహనం అని అంటారు. అయితే కామదేవుని భార్య రతీదేవి శివుణ్ణి ప్రార్థించింది, బాధపడింది. ఆమె భక్తికి ప్రసన్నుడైన శివుడు కామదేవుడు శరీరం లేకుండా అనంగుడు, శరీరం లేనివాడుగా ఈ లోకంలో కొనసాగుతాడని వరమిచ్చాడు. అయితే ఈ కథకి కామాఖ్య గుడికి సంబంధం ఏమిటి అంటే, కామదేవుడు తన దివ్య రూపాన్ని తిరిగి పొందేందుకు నీలాచల పర్వతంపై ఉన్న ఆది పరాశక్తిని ఆరాధించి, అంటే ఈ కామాఖ్య గుడిలో ఘోరమైన తపస్సు చేశాడు. అమ్మవారి అనుగ్రహంతో అతనికి మళ్ళీ తన తేజస్సు, సౌందర్యం లభించాయని, అందువల్ల ఈ క్షేత్రానికి కామునికి కీర్తి రూపం లభించిన స్థలం అనే, కామని కోరిక నెరవేరిన స్థలం అనే భావంతో కామాఖ్యగా ప్రసిద్ధి చెందింది అని శాక్త సాంప్రదాయం చెబుతుంది. అంటే మన కామ్యములను నెరవేర్చే తల్లి ఆది పరాశక్తి అని కామాఖ్య అనే పేరు వచ్చింది. ఈ కథ యొక్క అంతరార్థం ఏమిటి అంటే, కోరికలు పూర్తిగా నాశనం చేయడం కాదు, వాటిని ధర్మ మార్గంలో నియంత్రించడం ముఖ్యం. శివుడు వైరాగ్యానికి ప్రతీక అయితే శక్తి సృష్టికి ప్రతీక. శివశక్తుల కలయిక వల్లనే కార్తికేయుడు జన్మించి తర్వాత తారకాసురుడిని సంహరించాడు. కార్తికేయుని యొక్క జన్మం కూడా చాలా విశిష్టమైన మహత్వంతో కూడి ఉన్నది. అది మనము మళ్ళీ ఎపిసోడ్లో చూద్దాము. అయితే మనకి కామాఖ్య గుడి యొక్క పురాణ కథ మనకి శాక్త సంప్రదాయాలు, ప్రాంతీయ కథనాల్లో కొంచెం భిన్నంగా ఉన్నాయి. కానీ కామదహనం, కామదేవుని తపస్సు, కామాఖ్య క్షేత్ర మహిమ మధ్య ఉన్న సంబంధం శాక్త సంప్రదాయంలో విస్తృతంగా చెప్పబడుతుంది. కామాఖ్య అంటే భక్తుల యొక్క కామ్యాలను నెరవేర్చే అమ్మవారు అని అర్థం. మన ధర్మబద్ధమైన ప్రతి ఒక్క కోరికని అమ్మవారు తప్పక నెరవేరుస్తుంది. ఉదాహరణకి కామదేవుడు శివుని యొక్క కోపంతో ఉగ్ర రూపాన్ని ధరించిన శివుని యొక్క 3వ నేత్రంతో భస్మమైపోయిన కామదేవుడు తిరిగి అమ్మవారి శక్తి యొక్క ఉపాసన చేయడం వల్ల, తపస్సు చేయడం వల్ల ఆయన మళ్ళీ తిరిగి ఆయన పూర్వ రూపానికి రావడం జరిగింది. అంటే దేవతలని కూడా అనుగ్రహించిన అమ్మవారి యొక్క విశేషము వర్ణనాతీతము. అమ్మవారి యొక్క ప్రేమ వర్ణనాతీతము. అమ్మవారి ముందర మనము కూర్చొని ప్రార్థిస్తే అమ్మ తప్పకుండా కరుణిస్తుంది.
కామాఖ్య అమ్మవారు ఇంకా మిగతా అమ్మవార్లు అందరూ కూడా మన మానవుల యొక్క కామ్యాలను నెరవేర్చగలిగే శక్తి స్వరూపాలే. అందుకని మనం నిజమైన భక్తి శ్రద్ధలతో ఎవరి గురించి చెడు మాట్లాడకుండా సనాతన ధర్మాన్ని పాటిస్తూ ధర్మబద్ధమైన మాటలు మాట్లాడుతూ ఆచరిస్తూ ఉన్నట్లయితే అమ్మవారు మన మనోవాంఛలన్నిటినీ తీరుస్తుంది. ఇలాంటి మంచి మంచి పురాణ కథలని మీరు కూడా వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏవైనా వేరే కథలు కావాలన్నా, పురాణ ఇతిహాసాలు కావాలన్నా, పండుగల గురించి తెలుసుకోవాలన్నా కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినట్లయితే మేము తప్పకుండా వివరించడానికి ప్రయత్నిస్తాము. శ్రీ మాత్రే నమః. లోక సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై పరాశక్తి. జై ఆది పరాశక్తి. జై పరమేశ్వరి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది. షేర్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.